బేసిక్‌గా అంత హెక్టిక్ ఉన్నప్పుడు అంటే ఎలా వర్క్ చేస్తారు? మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది ఆ టైంలో? లైక్ అన్నపూర్ణలో ఆ ఫ్యూ డేస్ రాత్రి పగలు వర్క్ చేశారు. మీరన్నట్టు స్లీప్‌లెస్ నైట్‌లు. ఆ టైంలో వర్క్ ప్రెషర్ గాని అది హెవీగా ఉంటది కదా! చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. బికాస్ మనం అనుకుంది రావాలంటే పెద్ద విషయం కదా. మనం ఒకటి అనుకున్నాం, సినిమా చూసి ఈ సౌండ్ రావాలని డిజైన్ అయిపోతాం కదా. ఆ డిజైన్ అందరితో చెప్పించి తెచ్చుకోవడం చాలా కష్టం. కమ్యూనికేషన్గా నేను చాలా కరెక్ట్గా ఉండాలి. బ్రో ఇక్కడ లేవాలి, ఇక్కడ కొంచెం తగ్గాలి, ఇక్కడ మ్యూజిక్ తప్పించు, ఇక్కడ వద్దు, అక్కడ వద్దు, ఇక్కడ డిజైన్ వేయాలి, ఇవన్నీ ఇంజనీర్కి చెప్పి, మా టీంకి చెప్పి, అందరితో సింగర్తో పాడేవాడు ఇక్కడ హడ్డేలేను ఊరు అలా పాడు వాయిసే ఉంటుంది, వాళ్ళకి చెప్పి పాడించడం, ఇక్కడ స్ట్రెయిన్ అవుతాం తప్ప ఐడియాస్లో క్లియర్గా ఉంటాం. సో మ్యూజిక్ ఈజ్ వన్ గుడ్ థింగ్ ఇక్కడ. బికాస్ నువ్వు ఎమోషన్ లెట్అవుట్ చేసేస్తుంటావు కదా, నేను ఎక్కువ స్ట్రెస్లో పెట్టదు. అందుకే నీకు ఆపరేషన్ చేసేటప్పుడు అంతా మ్యూజిక్ పెడతారు. బ్రెయిన్ స్ట్రెస్లో బ్రెయిన్ ప్లీజ్గానే ఉంటుంది, ఎందుకంటే నీ ఎమోషన్ వెళ్ళిపోతుంది బయట. ఇక్కడ నువ్వు ఏడవట్లేదు, నువ్వు బాధపడట్లేదు, నీ బాధ అంతా మ్యూజిక్లో పెట్టేస్తున్నావు, ఎగ్జిట్ అయిపోతుంది. డాన్ 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 అంటే కోపం వెళ్ళిపోతుంది. సో యూఆర్ ఎగ్జిటింగ్ ద యాంగర్, యువర్ స్ట్రెస్ అంతా. సో అందుకే మ్యూజిషియన్స్ లివ్ లాంగర్, ఎక్కువ రోజులు ఉంటారు, వాళ్ళు స్ట్రెస్ అయ్యేవారు ఎక్కువ. స్ట్రెస్ అంతా నిద్ర లేనిపోవడం, ఇవన్నీ మళ్ళీ ఎక్కడో మందులు వేసుకుని పడుకోవాలి అంతే తప్ప పెద్దగా మేము స్ట్రెస్ అయిపోయి అది కాదు, ఉండదు. ఐడియాస్గా వెరీ క్లియర్గా ఉంటాం. 15 నిమిషాలు పడుకున్నా ఫ్రెష్ అయిపోతాం. అది ఓది మ్యూజిక్ నాకు ఏంటో అర్థం కాలేదు, ఎప్పుడు విన్నా ఎక్కడి నుంచో ఎనర్జీ వచ్చేస్తుంది. మ్యూజిక్ ఆపేస్తే అలా ఉంటున్నా, కరెక్ట్గా నెత్తురికి మరిగిన అంగ్రీ సీట్ అంటే లేచిరా పంచేంట్రా తోలంట్రా బండి అలా వెళ్ళిపోతారండి, రింగ్ రోడ్కి రౌండ్ వెళ్ళేసి వద్దామని అలా అయిపోతాం. ఒక షుగర్ రష్ లాగా మ్యూజిక్ రష్ అది, అంతే అది. సో ఓజీకి ఏదో కుదిరింది అంతే, సంథింగ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. సో ఆ లాస్ట్ మూమెంట్ అజల్స్ ఏం జరిగింది అసలు? అంటే లైక్ ట్రైలర్ డిలే అయింది, చాలా జరిగినాయి కదా, మీ మీద ఓవర్ ప్రెషర్ అయింది, మీ టీం మీద, మీ మీద కానీ అందరి మీద. సో ట్రైలర్ డిలే అయిందని సంథింగ్, కళ్యాణ్ గారు కూడా ఈవెంట్లో ఇప్పుడు ప్లే చేసేయండి, ఎలా ఉంటే అలా ప్లే చేసేయండి అన్నారు. సో ప్లే చేయించారు. అంటే ఇప్పుడు ప్రాసెస్ పెద్దది ఈ సినిమాలో, విఎఫ్ఎక్స్, సీజీలు అన్నీ అయ్యి రావాలి కదా. సౌండ్ ఎల్ఏలో మాస్టర్ అవుతుంది, అక్కడ నుంచి యూట్యూబ్ మిక్స్ రావాలి. సో చాలా బాంబేలో ప్రీమిక్స్ జరుగుతుంది. మా ఇంజనీర్ బాంబేలో ఉన్నాడు, వాడి హైదరాబాద్కి వచ్చాడు ఇంజనీర్ ఫైనల్ మిక్స్కి. సో మిక్స్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. సో అక్కడి నుంచి తెప్పించాలి, మిక్స్ డిలే ఉంది, టైం డిలే ఉంది. సో అందరూ యాక్టివేట్ అవ్వాలి. చిన్న కరెక్షన్ ఉన్నా, ఈ డైలాగ్ ఇటు తోద్దాం అన్నా కూడా మళ్ళీ మిక్స్ రావాలి కొత్తగా. స్మాల్ చేంజెస్ అయినా కూడా 6 hours డిలే. చిన్న డైలాగ్ ఇటు జరుపుదాం అన్నా కూడా చాలా డిలే. సో లాస్ట్ మినిట్ వరకు మేము ఆడియో ఫంక్షన్కి వచ్చినంత వరకు మాకు కరెక్షన్స్ జరుగుతూ ఉండింది. ఇంకా ఫంక్షన్కి వెళ్ళిపోదాము, ఇప్పుడు రిలీజ్ అవ్వదు అని చెప్పిన వెంటనే సో 9 o'clock మాస్టర్ వచ్చేస్తుంది అనుకున్నాం, డిలే అయిపోయింది. బట్ ఆడియో ఫంక్షన్ జరిగి ఉంటే ఆ రోజు ట్రైలర్ వచ్చిండేది కాదు. అర్థమైందా? మా మ్యూజిక్ ఫంక్షన్ ప్రాపర్గా జరిగి నేను అనుకున్నట్టు అన్ని ప్లాన్ చేసి వర్షం లేకుండా ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వన్ క్రేజీ ఆడియో ఫంక్షన్ వేర్ పీపుల్ వుడ్ హావ్ బీన్ హ్యాపీ. సో చాలా గ్రాండెడ్గా చేసాము, చాలా గ్రాండెడ్గా చేసాము. లాస్ట్ 1 day పాపం శ్రేష్ మీడియా అందరూ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే మేడ్ ఇట్ సో బిగ్. సో దానయ్య గారు, ఎవ్రీబడి దే లెఫ్ట్ నో స్టోన్, హరీష్ భాయ్ గారు అందరూ ఎవ్రీబడి వర్క్ సో హార్డ్ టు బ్రింగ్ ద షో అలైవ్. అంటే నేను సుజిత్ ఇంకా స్టూడియోలోనే ఉన్నాం, రాత్రి 2ంటికి రిహార్సల్ వెళ్ళి చూసి వచ్చాను, మ్యూజిక్ రిహార్సల్. సో మాకు అండర్స్టాండ్ అవుతాం చాలా పెద్దగా చేయాలి, ఇది ఈ ఫంక్షన్కి ఎల్బీ స్టేడియమే కరెక్ట్, శిల్పకళ విధిగా కరెక్ట్ కాదు అనుకున్నాం. అంటే ఈ క్రౌడ్ ఓన్ చేసుకున్న సినిమా కదా, అందరూ వచ్చి మా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, 2000 మంది సరిపోదు, 20,000 మంది వచ్చి చూస్తారు కళ్యాణ్ గారిని, ఈ సినిమా అంత జనాలు ఓన్ చేసుకున్న సినిమా కదా, సో అందరు కాన్సర్ట్ లాగా చేద్దామని అనుకుంటే కళ్యాణ్ గారు వెంటనే తమన్ ఇచ్చి డే ఐమ్ విత్ యూ అన్నారు. సో అంత బ్యూటిఫుల్, అన్ని హైడ్రాలిక్ అన్ని పెట్టాము, అన్ని వర్షం మమ్మల్ని స్పాయిల్ చేసింది. సో మళ్ళీ అప్పుడు కళ్యాణ్ గారు ఓన్ చేసేసుకున్నారు. ట్రూ, ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనిపించారు ఆ రోజు కళ్యాణ్ గారు ఓన్ చేసేసుకున్నారు. ఇక్కడ నేను నా జనాల్ని, నా కోసం వచ్చిన జనాల్ని ఐ షుడ్ నాట్ లెట్ దెమ్ డౌన్. వర్షంలో నేను తడిసిన పాపం, ఆ రోజు ఆయన తడిసిపోయి 3 రోజులు ఆయనకు ఒంట్లో బాగా, చాలా పాపం, చాలా హెల్త్ ప్రాబ్లం అయింది కళ్యాణ్ గారు. బట్ ఈ థాట్ అబౌట్ దిస్ పీపుల్, ఈ వాంటెడ్ టు గివ్ హిస్ బెస్ట్. నా పక్కనే ఉన్నారు, ఏదో చేయాలి మనం, ఏదో చేయాలంటే అసలు ఆ రోజు మాట్లాడిన స్పీచ్ అసలు ఆడియో ఫంక్షన్లో ఆయన ఎప్పుడూ అలా మాట్లాడింది లేదు. అది అసలు సుజిత్ నేను అలా ఉండేటప్పటికి మాకు అసలు ఎక్స్ట్రీమ్లీ మేము ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వైబ్ లో ఉన్నారు, ఆయన హై అయిపోయాం. పాపం కత్తి తీసుకుని ఆయన పాపం వర్షంలో నడుస్తున్నారు, నాకు ఎక్కడ ఈ జారిపోతుందో, ఎక్కడ కరెక్ట్గా కేబుల్ ఉన్నాయో ఏమి చూడరు కదా. సమ్టైమ్స్ గ్లాస్ వేరే వేసుకున్నారా, డార్క్గా ఉంటుంది కదా, కొన్ని కనిపిది కదా. నా భయం వెనకాలే ఆ బౌన్సర్లు జాగ్రత్త తిరుగుతూ సార్ని జాగ్రత్త చూసుకుంటూ ఉన్నారు. బట్ సంథింగ్ ఆయన హీ మేడ్ ఇట్ కదా, ఆయన ఒక స్పీచ్ చాలు కదా, ఎంటైర్ స్టేడియం
దగ్గరైపోయింది. సో ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా ఐ వాంట్ గివ్ సంథింగ్ ఫర్ ద ఫ్యాన్స్ అని వెంటనే తమన్ వెంటనే నేను వచ్చాను, చూసి ట్రైలర్ ప్లే చేయండి, ఉండేది ప్లే చేయండి, ప్రాబ్లం లేదన్నారు. సో ప్లే చేసేసాం. సో మాకు తెలుసు రెజల్యూషన్ సరిగా లేదు. యూట్యూబ్ నీకు వాట్సాప్లో ఎలా ఉంటుంది, 720 MB ఫైలే ఉంటుంది. ఎడిటింగ్ ఇచ్చే వర్షన్ నిఖిల్ అదే 720 MB ఫైలే ఉంటుంది, నీకు క్వాలిటీ రాదు కదా. ఎల్ఈడిలో నీ కంప్రెస్ అయిన ఫైల్ ఎందుకు, సౌండ్ బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు, పెట్టేయచ్చు. బట్ పిక్సెలేట్ సరే నేను ఒక థాట్ వచ్చింది, ఇది కట్ చేసేద్దాం, లైవ్ రిలే కట్ చేసేద్దాం. బట్ ఆయన ఏమో మీరు అన్నట్టు ఫ్యాన్స్ ని డౌన్ చేయాలనుకోలేదు, డిసప్పాయింట్ చేయాలనుకోలేదు. అది ఓకే, బట్ లైవ్ రిలే టార్చర్ కదా, లైవ్ రిలేలో క్వాలిటీగా వెళ్తుంది కదా. అవును. సో అది ఫీడ్ కట్ చేసేసాం, లైవ్ ఫీడ్ కట్ చేసి స్టేడియంలో మొత్తం ప్లే చేసాం. సరే ఫోన్ లోనే కదా రికార్డింగ్ అయిపోయింది, అది మొత్తం తిరిగేసింది. అది ఏం చేస్తాం, ఇంకా హీరో గారు ఆర్డర్ చేస్తే మనం చేయాల్సిందే కదా. బట్ బట్ అది ఎంత గుడ్ కాదు కదా, ఆయన ఫ్యాన్స్ కోసం ఆలోచించి. అంటే ఆ రోజు ఆయన నిజంగా ఆ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనిపించారు ఆయన. అంతే అంటే మీరు వచ్చి మీరు ఎంట్రీ ఇచ్చి వర్షమా బొక్క అన్న టైంకే స్టార్ట్ అయిపోయింది. అసలు ఎలా జరుగుతుంది అని చూసేవాళ్ళు కానీ, అక్కడ ఉన్న వాళ్ళు కానీ, జరిగేవాళ్ళు కానీ, ఇంత పెద్ద ఈవెంట్ బాగుంది, మంచి వైబ్ కదా ఇది, కరెక్ట్ టైం ఈ సినిమాకి, ఈ సిచ్యువేషన్ కి కరెక్ట్ కదా. చేస్తాం, చాలా పెద్ద ఫంక్షన్ ప్లానింగ్ లో ఉంది, త్వరగా అనౌన్స్ చేస్తాం. సక్సెస్ మీట్, గ్రాండ్ సక్సెస్ మీట్. అండ్ ఈ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2 మూమెంట్స్ లో మీరు ఉన్నారు మెగా ఫ్యామిలీకి సంబంధించి. చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సేమ్ వర్షం, మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఉండి మీరు తడుస్తూ నిలబడ్డారు. లైక్ ఇప్పుడు ఓజీ పవన్ కళ్యాణ్ గారు తడుస్తున్నప్పుడు మీరు కూడా బ్యాక్ సైడ్ నిలబడి ఇద్దరు. సో సేమ్ నాకు ఎందుకో కుదిరింది అలా, వెదర్ ప్లస్ మీరు మీ కాంబో. నేనేమన్నా వెళ్ళి క్లౌడ్ సీడింగ్ చేసామని అనుకున్నా, బాధే పడ్డా. సార్ 2 విషయాల్లో అన్నదమ్ములకి బ్యాక్ సైడ్ లో అలా ఉండిపోయారు ఆ వర్షం. గ్రేట్, అదే అది కుదిరింది అంతే. మనం ఏం చేస్తాం, నాకు అక్కడ హీరో గారు పాప ఆయన తడుస్తున్నప్పుడు అది అంబ్రెల్లా జరగకుండా చూసుకోవాలి. మనం కొంచెం దిట్టంగా ఉంటాం కదా, మనం ఎవడో తోసేడేమో. చాలా ర్యాంప్లో పాపం కష్టపడి చాలా మంది ప్రెస్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి దెబ్బలు తగలకూడదు, వాళ్ళని జాగ్రత్త చూసుకుంటూ బ్రో పడిపోతారు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇమేజ్ ఆపరేట్ చేస్తున్నారు. చాలా విషయాలు ఉంటాయి కదా, మన ఈవెంట్కి వచ్చారు జరగకూడదు కదా, చాలా పెద్ద విషయం కదా. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి అందరూ. సో ఇవన్నీ చాలా చూసుకున్నాం, చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. సో మీరు అన్నట్టు ఇందాక కాపీస్ విషయంలో కాపీస్ డిలేస్ ఏమో అవ్వలేదు అన్నారు, బట్ సోషల్ మీడియాలో 1 or 2 places లో కొంచెం లేట్ అవుతుంది, ఇంకా రాలేదు, సంథింగ్ ఏదో జరిగింది కదా. ఎన్ని ఉన్నాయి అంటే నేను ఉంటాయి కొన్ని డిలే ఉంటాయి, ఏం చేస్తాం, అన్ని మనం చేతిలో తీసుకెళ్ళి ఇస్తామేంటి. వాళ్ళు అందరూ ప్రాణం పెట్టారు లాస్ట్ మినిట్ లో, ఒక్కరిని మనం తప్పు చెప్పలేము. ట్రూ, పడుకోకుండా నిజంగా ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ఎవరెవరు వాళ్ళ పీపుల్ ఉన్నారో మాక్సిమం సైకిళ్ళు బైసైకిల్ ఉండే అన్ని మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాడారు, అన్ని షోలు ఆన్ టైం పడాలని. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్, వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు. లేకపోతే లేదు బికాస్ థియేటర్స్ ఫుల్ అయిపోయాయి కదా, ఆన్ టైంలో రావాలని చాలా కష్టపడ్డారు. అక్కడ 1-2 hours డిలేస్ ఉన్నాయి, 2-3 చోట్ల 3 గంటలు 4 గంటలు డిలే అయ్యాయి, బట్ షోలు పడిపోయాయి. సో ఇది అంతే, ఒక సినిమా వచ్చింది, అది వీ షుడ్ బి హ్యాపీ. అదే రోజున 2-3 సినిమాలు ఉంటే క్యూబ్ లో డిలే ఉండేది, క్యూబ్ అనే ఉంది కదా, క్యూబ్ లో కాపీలు కొట్టాలి కదా, అక్కడ డిలే అయిపోయేవి. లక్కీగా ఒక సినిమానే ఉంది కాబట్టి కాపీలు కొట్టేశారు. యూఎస్ కూడా ఆన్ టైం వెళ్ళిపోయింది, అన్ని కరెక్ట్గా రిలీజ్ అయిపోయింది. మీరు నా లాస్ట్ ఇంటర్వ్యూలో ఈ కంటెంట్ డెలివరీ గురించి అప్గ్రేడ్ అవ్వాలి, మనము కొన్ని చోట్ల ఇంకా అప్గ్రేడ్ అవ్వాలని. సో అవుతుంది అది మనం ఎలాంటి పోస్ట్ చూస్తున్నాం, ఆస్ట్రేలియా 6 hours హెడ్ లో ఉన్నారు, ఓకే, యుఎస్ 12 hours బ్యాక్ లో ఉన్నారు. ఈ 18 hours క్యాల్కులేషన్స్ చాలా ఉంటాయి, పనిలో ఉంటామా ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. ఆస్ట్రేలియాలో ఫస్ట్ షో పడిపోతుంది, ఇక్కడ వెనకాల ఉంటుంది -12, బట్ ప్రీమియర్స్ అక్కడ ఆన్ అయిపోతుంది 1 day ముందరే కదా, ఇంత లెక్కలు ఉంటాయి. సో అదే నేను వీళ్ళందరినీ మాట్లాడుకుని కొత్త సర్వర్లు వాళ్ళ చోట పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొంచెం ఒక చిన్న టెక్నికల్ అప్గ్రేడే అది చేసేస్తే కొంచెం మాకు ఇంకా లిబర్టీ దొరుకుతుంది లాస్ట్ మినిట్ వరకు పని చేసుకోవడానికి. సో ఎప్పటికల్లా సెట్ అవ్వచ్చు, ఇంకా నాకు తెలియదు, రాదు, నా పనే. మీకు జస్ట్ ఉంటుంది, రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు దానికి ఏం టెక్నాలజీ వాళ్ళు చూడాలి అంతే. ఓకే.